హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఇదిగో బోడ కాకరకాయ. ఇది మా ఇంట్లో బోడ కాకరకాయ చెట్టు. చాలా పెద్దది. ఇగో ఇవన్నీ పిందెలే. చూసారు ఎలా ఉన్నాయో? బోడ కాకరకాయ ఫ్రై చేసుకున్న, లేకపోతే టమాటో వేసుకొని వండుకున్న చాలా బాగుంటుంది కదా. ఈ కర్రీ ఇష్టపడిన వాళ్ళే లేరు. ఇదిగోండి ఇక్కడ కూడా చెట్టంతా సరే బోడ కాకరకాయలే ఉంటాయి. ఇదిగోండి మా గులాబీ పువ్వు చెట్టు. ఎవ్రీడే కంపల్సరీ ఒక ఫ్లవర్ అయినా ఉంటుంది. ఇంకో చూడండి, రోజు పూస్తుంది పాపం. మా బొప్పాస్ చెట్టు, ఇది కూడా బోడ కాకరకాయ చెట్టే, కాకపోతే ఇది కాయలు కాయదు, కానీ చాలా పెద్ద చెట్టు. ఈ సైడ్ అంతా బోడ కాకరకాయ చెట్లే ఉన్నాయి. ఇంకో ఇక్కడ మాత్రం బెండకాయ చెట్లు పెట్టింది మా అమ్మ రీసెంట్గా. చిన్న చిన్నగా ఉన్నాయి. కాకపోతే ఇగో కలబంద, మీకు తెలిసిందే అండి, ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కలబంద మన ఇంట్లో ఉంటే ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే. ఇదిగోండి ఇక్కడ కూడా బోడ కాకరకాయ చెట్లు. ఇది మాత్రం కాయలు కాస్తుంది. ఇది చాలా పెద్దగా ఉంటాయి కాయలు మాత్రం, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవేంటని అంటున్నారు, అవి పబ్బులు అంటారు. చిక్కుడు తిక్కి, బోడ కాకరకాయ తిక్కి ఇలాంటి ఎండిపోయిన మండలు పెడితే తొందరగా స్ప్రెడ్ అవుతాయి అంట చెట్లు. ఇవి కూడా బెండ చెట్లే. చూశారు కదా బెండ చెట్లు ఎలా ఉన్నాయో, చాలా ఉన్నాయి. ఇది మల్లెపూ చెట్టు. ఎవ్రీ సమ్మర్ వస్తే చాలు ఫుల్ పూలు. ఇగోండి ఇదేంటో చెప్పండి చూద్దాం. ఇది నేతి బీరకాయ చెట్టు. కార్తీక మాసంలో కంపల్సరీ తినాల్సిన కాయ అంటే నేతి బీరకాయ పచ్చడే. మన పెద్దవాళ్ళు అంటారుగా, కార్తీక మాసంలో సరే మనం తినాల్సింది ఇదే ఫస్ట్ అని. చూశారు కదా హైబ్రిడ్ కనకాంబరాల చెట్టు. చాలా పూలు వస్తాయి అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇదిగో నాటు దొండ చెట్టు అండి. వాటర్ ఉండాలి కానీ 365 days కాయలు కాస్తూనే ఉంటుంది. అండ్ చాలా పెద్దగా ఉంటాయి. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి కాయలు ఎలా ఉన్నాయో. ఎంతైనా ఆర్గానిక్ ఫుడ్డే కదండి. అండ్ హెల్త్కి కూడా ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే. ఇగోండి ఇది బీరతీగ. యాప చెట్టు ఎక్కింది బీరతీగ చుట్టుకొని మొత్తం. ఇగో ఇలా ఇటు సైడ్ అయితే మొత్తం బీర చెట్లే ఉన్నాయి. అక్కడ చూడండి ఎలా ఉన్నాయో. పూతతో అయితే చాలా ఉన్నాయి. అగో చూడండి ఎలా ఎక్కిందో, మొత్తం చుట్టుకొని ఎక్కింది. కాయలు కూడా పైనే కాస్తాయేమో. ఇది కాకరకాయ చెట్టు. కాకరకాయ హెల్త్కి చాలా మంచిది. కాకరకాయ చేదు అంటారు కానీ వండే విధానం బట్టి చేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ ఒక కాయ అయితే పండైపోయింది. చాలా తీగ ఉంది, అక్కడ దాకా అదే కాకర తీగ ఉంది. చూడండి ఎలా ఉందో. ఇది గోంగూర. తెలుసు కదా, గోంగూర కర్రీ వండినా, గోంగూర పచ్చడి చేసినా, పప్పులు వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. వర్షాకాలం కదా, లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయో, థిక్గా. చూసారు కదా ఎలా ఉన్నాయో లీవ్స్ మాత్రం. చక్కగా పచ్చడి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. పెద్ద పెద్ద లీవ్స్. అలాగే ఇది నార్మల్ కనకాంబరాల చెట్టు. ఇది బంగినపల్లి మామిడి చెట్టు. ఇది జామ చెట్టు. ఇటు సైడ్ నుంచి కనపడట్లేదు, నేను అవతల సైడ్ నుంచి తీస్తా వీడియో, అప్పుడు చూడండి. ఇదిగోండి ఇవి బెండ చెట్లు. అండ్ ఇక్కడ నిమ్మ చెట్టు. ఇది కూడా కొబ్బరి చెట్టు. ఇవి కూడా బెండ చెట్లే. బెండకాయలు కూడా కాసినాయి. ఇదిగోండి ఇదేంటో చెప్పండి చూద్దాం. ఇది ఇంగ్లీష్ బచ్చల కూర అంట, మా అమ్మమ్మ తీసుకొచ్చింది. ఇది కొబ్బరి చెట్టు. ఇదిగోండి ఇది వంకాయ చెట్టు. చూడండి వంకాయ చెట్టు ఎలా ఉన్నాయి, ఇన్ని వంకాయలు ఉంటాయి చూడండి. వంకాయ కర్రీలో మాత్రం పాలు పోసుకొని వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కదండి. మీలో ఎంతమందికి ఇష్టం? ఇది హైబ్రిడ్ నిమ్మ చెట్టు. ఇవి కూడా బెండ చెట్లే. అండ్ ఇదిగో ఇది ఉందా పుదీనా. వర్షాకాలం కదా, పెద్ద పెద్ద ఆకులతో చూసారా ఎలా ఉన్నాయో. చాలా బాగుంది కదా, ఫ్రెష్గా.
అండ్ కొబ్బరి చెట్టు నాకు ఇష్టమైన చెట్టు. ఇదిగోండి జామ చెట్టు ఇందాక కనిపించేదన్నగా చూడండి. జామకాయలు మాత్రం చాలా ఉంటాయి, కానీ మనం తినలేం, ఎందుకంటే మనకన్నా ముందు రామచిలకలే తినేది. ఇగో చూడండి, చెట్టు నిండా జామకాయలే ఉంటాయి, కానీ మనం తినలేం. చూడండి ఎలా ఉందో చెట్టు, కింద కూడా చాలా కాయలు ఉంటాయి. అగో అదేంటో తెలుసా, పసుపు చెట్టు. ఇగో బీర చెట్టు, ఎలా ఉంది బీర చెట్టు, ఇగో కాయ కూడా కాసినట్టుంది. ఇదిగోండి కాయ, మా ఇంట్లో కాసిన ఫస్ట్ బీరకాయ. చూశారు కదా ఎలా ఉందో. బీరకాయ కర్రీ వండుకున్న, పచ్చడి చేసినా సరే చాలా బాగుంటుంది. చూసారా మా ఇంట్లో కూరగాయలు. ఈసారి మీకు ఏ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ ఆ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.